హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ నాన్ వెజ్ పలావ్ చేస్తూ ఉన్నా అనమాట. సో, కుక్కర్‌లో. సో, ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. అలానే ఎంతో టేస్టీగా ఉంటుందండి. సో, పలుకులు పలుకులుగానే వస్తుందనమాట. నార్మల్ ప్రెషర్ కుక్కర్‌లో చేసినా కానీ. ఇప్పుడు నేను తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ కొన్ కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, సో, మిర్చి తీసుకున్నా అండి. సో, కొంచెం ఆనియన్ వేసుకున్నా అనమాట. అలానే దాంట్లోకి కొంచెం టమోటా కూడా వేసేసుకోండి. సో, ఇప్పుడైతే నేను చికెన్ బాగా కడిగేసి పెట్టేసుకున్నా అనమాట. పసుపు, ఉప్పు వేసేసి బాగా కడిగేసా అనమాట. ఒక 3, 4 టైమ్స్. సో, ఇప్పుడు కడాయి అయితే కుక్కర్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నా అండి. ఆయిల్‌లో బాగా ఫ్రై కావాలనమాట పీసెస్ అనేటివి. చికెన్ పీసెస్ ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి. సో, ఫస్ట్ అయితే ఆయిల్‌లో బాగా వేయించేసుకోండి. ముందుగా నేనైతే మిక్సీలోకి వేసుకున్నా గదా! దానిలోకి టమోటోను అలానే కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటూ ఉన్నా అండి. మీరు సెపరేట్‌గా కూడా యాడ్ చేసుకోవచ్చు పెరుగు అనేదైతే. నేనైతే దీనిలోకి చేసేసుకున్నాను. ఇలా స్మూత్ పేస్ట్ అయిపోవాలనమాట. సో, నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా ఆల్రెడీ మనం చికెన్‌ని ఫ్రై చేసుకుంటున్నాం గదా! దానిలోకి డైరెక్ట్‌గా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకున్నాక కొంచెం ఫ్రై అవ్వాలనమాట. పీసెస్‌కి బాగా పట్టాలి. సో, దానిలోకి నేను గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఉప్పు, కారం అంతా వేసేసి గరం మసాలా వేసేసి బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి. కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నాను కాబట్టి రైస్‌కి పట్టాలి. అలానే పీసెస్‌కి పట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసేసుకోండి. అప్పుడే చాలా టేస్టీగా వస్తుందనమాట పులావ్ అనేది. అలానే దానిలోకి ఫ్రైడ్ ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, జీలకర్ర, ఇలాచి ఇవన్నీ వేయడం మర్చిపోకండి. డెఫినెట్‌లీ వేస్తేనే చాలా టేస్టీగా వస్తుందన్నమాట చికెన్ పులావ్ అనేది. అలానే నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అన్నమాట మా అత్తయ్య పంపించారు. సో, నెయ్యి అయితే వేస్తూ ఉన్నాను. నా ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో, ఇలానే నా ఛానెల్‌లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉంటాయండి. సో, వెళ్లి ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అలానే ఇంకా నేను ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసేసుకుంటూ ఉన్నానండి. ఆల్రెడీ చెప్పాను కదా! సో, అవే అన్నమాట పచ్చిమిర్చి, జీలకర్ర అలానే ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందనమాట. మనం ప్రెషర్ కుక్కర్‌లో బిర్యానీ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్‌లీ మనం క్వాంటిటీ వాటర్ అనేది తక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ కాబట్టి చికెన్‌లో వాటర్ ఉంటాయి. అలానే మనం ఆ పెరుగు ఇవన్నీ యాడ్ చేసుంటాం కాబట్టి వాటర్ క్వాంటిటీ అనేది తక్కువ వేసుకుంటే అప్పుడు మనకి రైస్ అనేది పలుకులు పలుకుగా ఉంటుందండి. సాఫ్ట్‌గా వస్తుంది కానీ బిర్యానీ అయితే చెడిపోదనమాట. సో, చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు బిర్యానీ ఆకు అలానే జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నానండి. నేనైతే 1 కేజీ చికెన్‌కి సో, 2 ½ వేసుకుంటున్నాననమాట రైసు. సో, మనకి చికెన్‌కి 1 కేజీ ఉన్నప్పుడు రైస్ అయితే క్వాంటిటీ చాలా తక్కువ తీసుకోవాలనమాట. అప్పుడే బిర్యానీకి సెట్ అవుతుంది. సో, ఇప్పుడు 2 ½ గ్లాసెస్ వాటర్ 2 ½ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 1:2 వేయాలి కదా! సో, రైస్‌కైతే నేనైతే ఇక్కడ 3 ½ గ్లాస్ మాత్రమే వేశానండి. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నాను కాబట్టి. సో, పులావు. సో, ఆల్రెడీ మనకి వాటర్ ఉంటుంది కాబట్టి చికెన్‌లో. సో, 3 ½ అంటే నేను ఎంత క్వాంటిటీ తగ్గించానో చూడండి. సో, 3 ½ మాత్రమే వేస్తున్నా. అంటే 5 గ్లాసెస్ వేయాల్సిన వాటరు 1 ½ తగ్గించేసా అనమాట. అప్పుడే మనకి చికెన్ పులావ్ అనేది బాగా వస్తుంది. పలుకులు పలుకులుగా ఉంటుందనమాట రైస్ చేసినప్పుడు. ప్రెషర్ కుక్కర్‌లో చేయాలి అన్నప్పుడు సో, క్వాంటిటీ అనేది తక్కువ వేసుకుంటే చాలా బా వస్తుందనమాట చికెన్ పులావు. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఈజీ ప్రాసెస్ అనమాట. త్వరగా అయిపోతుంది ఇలా ప్రెషర్ కుక్కర్‌లో చేయడం వల్ల. ఇంకా యాజ్ యూజువల్ 3 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసేసుకోవడమే. పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. దానిలోకి పెరుగు పచ్చడి ఇలా యాడ్ చేసేసుకుంటే మాత్రం సూపర్‌గా ఉంటుందనమాట. నేనైతే పెరుగు పచ్చడి అన్నీ చేసేసుకున్నా అండి. సో, చూసారు కదా! చాలా టేస్టీగా ఉంది. చూడడానికి కలర్‌ఫుల్‌గా ఉంది కదా! ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందనమాట చికెన్ పులావు. సో, చూసారు కదా! పలుకు పలుకుగానే ఉందనమాట రైస్ అనేది. సో, మీకు చూపించడానికి ఇలా తీస్తూ ఉన్నానండి. సో, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్. బాయ్.